ట్యాపింగ్ జరగలేదంటారా? నేను చెప్పేది ఒక మాట వినండి సందీప్ గారు, ఒక మాట వినండి. భారతదేశంలో ఎన్ని స్కాములు జరిగినాయి 66 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి, 11 సంవత్సరాల బీజేపీ పార్టీకి తెలుసు. ఒక ఎఫ్ఐఆర్ లేకుండా పోలీస్ స్టేషన్ లో ఒక చార్జ్ షీట్ లేకుండా వెంకటేష్ గారు కన్ఫైన్ టు ది టాపిక్. స్కాములు జరిగినాయి, మీ దగ్గర స్కాములు జరగలేదా? ఎన్ని కోట్ల అల్లుని గోత్రాలు మేనమావకేర్ కన్నా కేసీఆర్ యొక్క పుట్టు పూర్వత్తాల నుంచి వాళ్ళ ఆస్తి పాస్తుల గురించి నేను చెప్పగలుగుతా మిత్రమా. సందర్భమే కాదు, నువ్వు మాట్లాడే సందర్భమే కాదు, ఆయన ఏం మాట్లాడుతున్నారు విందాం. ఆయన ఏం మాట్లాడుతున్నారు విందాం ఒకసారి. నేనేం చెప్తున్నానంటే ఇంటర్ పిటిషన్ వద్దు, మీ టైం మీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, మీరు యూటిలైజ్ చేసుకోండి. మా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది, నా స్టాండ్ ఏదో చెప్పగలుగుతా. నీ రేవంత్ రెడ్డి నేషనల్ ఒక మాట చెయ్యి, మరి ఎంక్వైరీ చెయ్యి. చెప్తున్నా ఇప్పుడు ఇంకా వేరే డిబేట్ చర్చిద్దాం. అమెరికా ప్రభాకర్ రావు మీరు వెంకటస్వామి గారు, మీరు పెద్దలు, మీరు జేఏసీలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వచ్చినాయి తెలుసు, మీరు టీఎల్ఎఫ్ పెట్టింది తెలుసు, నేషనల్ గార్డ్ కేసులు మీ సోనియా గాంధీ గారు ఏమైనా తీసి తెలుసు. ఈ దేశాన్ని మొత్తం భ్రష్ పట్టించింది కాంగ్రెస్ పార్టీ అని తెలుసు. నా జరుగుతున్న సిట్టు దర్యాప్తు చేస్తున్నప్పుడు నేను ఆ వర్షం చెప్పలేను, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వర్షం చెప్తున్నాను. దర్యాప్తు జరుగుతుంది, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మకు, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీ కుమ్మక్క అయినాయి. ఎట్లా కుమ్మక్క అయినాయి అంటే, ఇవాళ సిట్టు వేయించింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఒక్కటి కూడా కంప్లైంట్ ఒక ఎఫ్ఐఆర్ గానీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లేకుండా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తుకు జరుగుతున్నటువంటి అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. రేపు మాకు సిట్టు ద్వారా ఏమైనా నోటీసులు వస్తే మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ లో మేము కూడా దానికి దర్యాప్తు సహకరిస్తాము. తేలనియండి. కవిత ఫోన్ కూడా టాపినట్టు ఇంత ముందుకు చాలా వార్తలు వచ్చాయి. కాళేశ్వరం కమిషన్ వ్యవహారాలు, ఇలా సిట్టు ఈ ఫార్ములా, దీంతోనే కాలం గడిపియండి. హామీలు సందీప్ గారు నిన్ననే కదా మిత్రమా, నిన్న కాక మొన్న 9,000 కోట్లు వేసినాము, హామీలను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కదా. జనం గారు ఏం చెప్తారు? సందీప్ చెప్పండి. విషయం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నది ఫోన్ ట్యాపింగ్ విషయం లోపల సిట్టు విచారణ జరుగుతున్నది. దానికి రెస్పెక్ట్ చేస్తున్నాం, అందరం రెస్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వెంకటస్వామి చెప్పినట్టుగా ఉండదు, నేను చెప్పినట్టుగా ఉండదు, వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా ఉండదు, దిలీప్ అన్న చెప్పినట్టుగా ఉండదు, ఎవరైనా చెప్పినట్టుగా ఉండదు. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ చేయాలనుకున్న విచారణ చేస్తుంటది, దానికి ఎవరైనా సహకరిస్తుంటాం. కాకపోతే మన అభిప్రాయాలు మాత్రమే పంచుకుంటాం తప్పితే ఇవి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఆర్డర్ అయితే కాదు. ఇక జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఈ కనెక్టివిటీ నేను ఎందుకు సిబిఐకి ఇవ్వాలని కనుక్కుంటే, మనం ఒక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మీద తీసుకునే చర్యలు ఇప్పటి వరకు శూన్యమే, అది మనకు తెలిసినదే. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అదే కాంగ్రెస్ తోని కోalition లో ఉన్న ప్రభుత్వం వచ్చేసి డిఎంకే ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో రాజా, కనుమోలి ఇద్దరు 2G కుంభకోణంలో వాళ్ళు నిందితులు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు విచారణ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి జైలుకు పంపించిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు నిర్దోషులు అనేది తేల్చేసి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదనేది కేసు కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు అనే దాని మీద ఇప్పుడు మనం చర్చ అవసరం లేదు. సో దాన్ని ఆ కేసు కొట్టేశారు. అంటే ఇట్లా రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు ఎప్పుడైనా ఎక్కడైనా కన్వెక్షన్ రేట్ ఎంత, ఆ కన్వెక్షన్ పాసిబిలిటీ ఎంత అనే దాని మీద మనం మాట్లాడితే ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. అంటే ఉన్నతాధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే హైరార్కీ పాటిస్తున్న వ్యక్తులు కావచ్చు, ఇట్లాంటి వ్యక్తుల మీద మన కేసులు ఉన్నాయా
అంటే ఈ రోజు ప్రభాకర్ రావు మీద పెట్టిన కేసు ఈ రోజు నీరుగారిపోవడానికి అవకాశాలు ఉన్నదా? రేపు రాజకీయ నాయకుల ఏ అండదండలు లేకుండా ప్రభాకర్ రావు తీసుకొచ్చేసి ఈ రేపు డీజీపీ పేరు చెప్పేశాను. మరి ఈ డీజీపీ వచ్చేసి మహేందర్ రెడ్డి వచ్చేసి ఇప్పుడు ఎవరితో పనిచేస్తున్నాడు అంటే కాంగ్రెస్ తో పనిచేస్తున్నాడు. మరి కాంగ్రెస్ తో పనిచేస్తున్న మహేందర్ రెడ్డి మీద అరెస్టులు ఉంటాయా? రేపు అదే కాంగ్రెస్ లో ఉన్న డీజీపీని మహేందర్ రెడ్డి తీసుకొచ్చేసి ఇలానే విచారణ చేస్తారా అనేది వీళ్ళ ప్రశ్న. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈయన వచ్చేసి మళ్ళీ ఎవరి పేరు చెప్పాలి? ముఖ్యమంత్రి గారి పేరు చెప్పాలి, తన తాయిన పేరు చెప్పాలి. ఒక్క నిమిషం, సబ్జెక్ట్ కరెక్షన్. మహేందర్ రెడ్డి అనట ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ అయినాడు తప్పితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరగానే కాంగ్రెస్ తో పనిచేస్తలేదు అన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క మాట పదవి ఇచ్చిండ్రు మీరు మీ ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇచ్చిండ్రు కాబట్టి డాక్టర్ సాబ్ చెప్పింది 100% దిలీప్ అన్న దిలీప్ అన్న నేను కంటిన్యూషన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ లో ఉన్నా లేకపోయినా కానీ ఈ రోజు కాంగ్రెస్ కండువ కప్పుకున్న వ్యక్తిగానే ప్రజలు చూస్తుంటారు. ప్రజలకు ఆ విధంగానే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చి చెప్పాలి మాకు మహేందర్ రెడ్డికి ఏం సంబంధం లేదు, మహేందర్ రెడ్డి కూడా నోటీసులు పంపించడం తీసుకొస్తామని చెప్పాలి. రేవంత్ రెడ్డి చెప్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎస్సీల మీద బీసీల మీద సీతకన్ను ఉంటది. అదే మన రెడ్డి కులం రాగానే బురద పూసుకుంటున్నాడు. నేను రెడ్డి, నాకు రెడ్డి కావాలి. ఈ రెడ్డి అనే దాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధినేతగా కనుక ఉన్నట్టు అయితే మహేందర్ రెడ్డిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మరి నీ రెడ్డి కులం రెడ్డి ఎక్కడ పోయిండు, నీ మహేందర్ రెడ్డి ఎక్కడ పోయిండు? ఇదే గనక బీసీ ఉన్నట్టు అయితే ఇట్లనే బిహేవ్ చేసేవాడా? లేకపోతే ఎస్సీ ఉన్నట్టు అయితే ఇట్లానే బిహేవ్ చేసేవాడా? లేకపోతే ఇతర కులస్తులు ఉన్నట్టు అయితే ఇట్లనే బిహేవ్ చేస్తాడా? అదే వెలమ ఉన్నట్టయితే ఇట్లా బిహేవ్ చేశాడా? అంటే మీ రేవంత్ రెడ్డి కనుక నిజంగా కనుక చేత అయితే మహేందర్ రెడ్డిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడితే అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్నావు చాలా మంచి పనే, నువ్వు నా సమకాలీకుడివి, మిత్రుడివి, నీకు నేను సహకరిస్తాం, మేము మాట్లాడతాం. కానీ నువ్వు రెడ్డి కులం రాగానే మాత్రం నీ నోరు పడిపోయిందే. నీ పడిపోయిన మరి నోరు ఎక్కడి నుంచి వస్తుంది, లేచేస్తుంది. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నది కులహంకారము, కుల పిచ్చేతోనే ఇంతవరకు వచ్చింది. ఈ రోజు ఉన్నది కూడా కులహంకారం, కుల పిచ్చినే. ఈ రోజు రెడ్డి కులస్తులు కనుక ఉన్నట్టు అయితే వాళ్ళ మీద ఏ కేసులు ఉంటాయా? ఈ రోజు హోంగార్డ్ నుంచి మూలుకుంటే కమిషనర్ దగ్గర రెడ్డి కులస్తులు ఉంటే కాళ్ళ దగ్గర తిరుగుతున్నారు. మరి ఇదే కాక రేపు వేరే కులస్తులు ఉంటే ఇట్లానే ఉంటారా అనే దాన్ని ఉండదు. అంటే ఈ రోజు ఆంధ్రలో ఉన్న కుల పిచ్చి కుల మదం కాస్త తెలంగాణకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి, తీసుకొచ్చేసిండ్రు. కానీ అది కాకుండా ఉన్నట్టు అయితే నేను సిబిఐకి అప్పగించమంటున్నాను. ఆమె న్యూట్రల్ పర్సన్, ఆమె నాట్ అట్ ఆల్ బీఆర్ఎస్, ఆమె నాట్ అట్ ఆల్ కాంగ్రెస్, ఆమె నాట్ అట్ ఆల్ బీజేపీ. నేను న్యూట్రల్ పర్సన్ గా నేను చెప్తున్నది ఏంటంటే నాకున్న అవగాహన మేరకు దీన్ని సిబిఐకి అప్పగించాలి అంతే తప్పితే ఇది పోలీసు వ్యవస్థకు నేను అంటగట్టట్లేదు. ఇక్కడ ఏంటంటే పోలీసు వ్యవస్థ ఈ రోజు కనుక నిజంగా కనుక మీరు ఇప్పటి వరకు కనుక డీజీపీకి నోటీసులు సర్వ్ చేసినట్టు అయితే దాన్ని మేము కొంత ప్రజలు నమ్ముతారు, మా లాంటి వాళ్ళని నమ్ముతాం. ఇక్కడ బీసీలకు ఎస్సీలకు న్యాయం జరుగుతుంది కూడా, కానీ ఇక్కడ బీసీలకు ఎస్సీలకు న్యాయం జరగట్లేదు. ఇది ఓన్లీ కాంగ్రెస్ అంటే రెడ్డి కులం నా కులం నా పార్టీ లాగా ఉండకుండా, ఆ వెలమ కులం అంటే బీఆర్ఎస్, రెడ్డి కులం అంటే కాంగ్రెస్ లాగా ఉండకుండా ఇంతకంటే గొప్పగా ఏదైనా ఉంటే మేము చూస్తామన్నా. అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఉన్నత స్థితిలో చూడాలనుకుంటున్నాం. అన్న మనం అంతా కలిసి పనిచేస్తాం. మేము ఎట్లాగో పార్టీలలో లేము. పార్టీలో ఉన్న మీకు న్యాయం చేయండి, మాకేం న్యాయం చేస్తారు అనేది మా ఫీలింగ్, మా అభిప్రాయం. దిలీప్ ఆచార్య గారి మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే వెంకటస్వామన్న చర్చను వారు చాలా తెలివైన వారు, అందుకనే చర్చను పక్కదారి పట్టియడం కోసం ప్రయత్నం చేస్తారు. మేము సిట్ ద్వారా విచారణ తెలివైన వాడు కాబట్టే దిలీప్ అన్న తెలివైన వాడు కాబట్టే రేవంత్ రెడ్డి పక్కన పెట్టాడు.